దైవ దర్శనము అను కార్యక్రమమును మానక వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామములో హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. మరి నేడు మనందరి కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్య భాగమును ముందుగా చదువుకొని వాక్యమును ధ్యానం చేసుకుందాము. రాజులు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులో యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించేదను. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గణన దేవుడా, నీకు స్తోత్రాలు. మరి ఒక పర్యాయము నీ మాటలు ధ్యానించుటకు మా ఈ సమయమును హృదయాన్ని సిద్ధపరుచుకుని ఉంటుండగా నీ సహాయం అందించుము, నీ వాక్కుతో దర్శించుము. యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నటువంటి అంశము, మన దేవుడు కొండలకు మాత్రమే కాదు లోయలకు దేవుడై ఉన్నాడు. మన దేవుడు కొండలకు మాత్రమే కాదు లోయలకు, లోయలలో ఉన్నవారికి దేవుడై ఉన్నాడు. ఈ అంశంని ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. చదివిన వాక్య భాగములో మనము సందర్భం చూస్తే, సిరియనులో ఇశ్రాయేలు వారితోటి యుద్ధము చీటుకు సిద్ధపడినట్లుగా కనబడుతూ ఉంటుంది. అయితే అప్పుడు ఇశ్రాయేలు రాజుతో సిరియనులు కొందరు అనుకునిచి ఉన్నారంట. ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు దేవుడి గురించి ఏమని అనుకుంటున్నారంట, యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అంటే వారి యొక్క అన్యులు వారు ఏమనుకుంటున్నారంటే, వీరి దేవుడు కొండలకు దేవుడు కానీ లోయలకు దేవుడు కాడు. దీని అర్థం ఏంటి అంటే, కొండలో ఉన్నత స్థితికి, ఉన్నత స్థానములకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. లోయలో దిక్కుతోచని స్థితికి, కష్టానికి, శ్రమలకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటారు. వాక్యంలో మనం చదివిన ప్రతి పర్యాయం కూడా లోయలో కష్టాలకి లేకపోతే ఉన్నటువంటి సమస్యలకు సాదృశ్యంగానే కనబడుతూ ఉంటాయి. అయితే మరి అనేక పర్యాయములు కూడా ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి మన దేవుడు కొండలపై ప్రత్యక్షమై మరి తన బిడ్డలతో మాట్లాడినటువంటి సందర్భాలు మరి ఎన్నో చూస్తూ ఉంటాం. ఎన్నో సందర్భాలలో మరి దేవుడంట వారిని కొండలలో దర్శించినట్లుగా, సినాయి కొండపై దర్శించినట్లుగా, మోషేను పర్వతం మీద దర్శించినట్లుగా, అబ్రహామును మొరియా పర్వతంపై దర్శించినట్లుగా వారందరూ అనుకుంటూ ఉన్నారు అన్యులు. ఏమని? ఇశ్రాయేలీయుల దేవుడు కొండలకు మాత్రమే, ఉన్నత స్థానం మాత్రమే కానీ లోయలలో ఆయన దేవుడు కాదు. ఈరోజు ఎవరి జీవితాలైతే లోయల్లో ఉన్నాయో వారికి ఏమాత్రము కూడా దేవుడు కానే కాదు అని వారందరూ అనుకుంటూ ఉన్నారంటే. కానీ ఈరోజు దేవుడు నీకు చెప్పాలని ఆశపడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు నీవు ఏ లోయ అనుభవం జీవిస్తున్నప్పటికీ కూడా, ఏ లోయలో అయితే నీవు ఉంటూ ఎవరూ లేరు, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే, ఈరోజు ఈ మాటలో నీకే అనే విషయాన్ని గుర్తించు. ప్రార్థన పూర్వకముగా ఈ మాట ఆలకించు. ఎందుకంటే దేవుడు కొండలకు మాత్రమే కాదు లోయలకు, లోయ అనుభవాలు ఉన్న వారికి కూడా దేవుడే ఉన్నటువంటి వాడు మన దేవుడు అండి. దేవునికి స్తోత్రములో. మరి మొదటిగా సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. ఫిలిష్తీయులు తమ సైన్యములకు యుద్ధములకు సమకూర్చి యూదా దేశములోని షోకోలో కూడి ఏఫెస్తమీము దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా, సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఈ మాటలు ఇక్కడ చదువుతూ ఉంటుండగా మన చదివిన వాక్య భాగంలో ఏలా లోయ అని ఒక లోయ గురించినటువంటి ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. ఏలా లోయ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వ్యాలీ ఆఫ్ బ్యాటిల్, యుద్ధ లోయ అని పిలువబడుతూ ఉంటుంది. ఎందుకు ఏలా లోయ యొక్క ప్రత్యేకత ఏంటి పరిశుద్ధ గ్రంథములో అని మనము ఈ వాక్య భాగం ధ్యానం చేస్తే కనుక, ఏలా లోయలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా యుద్ధం చేయుటకు, వారిని స్వాధీనపరచుటకు సిద్ధముగా ఉన్నారంట.
ఏలా లోయలో వారు కూడి ఉన్నారంట. ఆ సమయంలో ఏలా లోయలో ఫిలిస్తీయులు గొలియాతుని మరియు ఇశ్రాయేలుకి ఎదురుగా నిలబెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఇశ్రాయేలు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. 16వ వచనంలో చూస్తే, ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తను తాను అగపరుచుకొనుచు వచ్చెను. ఈ రకంగా ప్రతిరోజు కూడా గొలియాతు ఇశ్రాయేలును భయపెడుతూ ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా యుద్ధం చేసేటువంటి వీరులు? లేకపోతే మీ ప్రాణాలను కాపాడుకోవడం కోసము ఎవరైనా యుద్ధం చేయడానికి ముందుకు వచ్చేటువంటి శక్తి గలవారు, బలవంతులు ఎవరైనా ఉండినట్లయితే రండి, నాపై పోరాడి యుద్ధం చెయ్యండి అని గొలియాతు ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు. హి వాస్ గివింగ్ ఎ ఛాలెంజ్ టు ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏలా లోయ యుద్ధ లోయగా కనబడుతూ ఉంది. ఏలా లోయ భయపడుతున్నటువంటి లోయగా కనబడుతుంది. ఎందుకంటే ఏలా లోయలో ఇశ్రాయేల్ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ముందుకు అడుగు వేయకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా, ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతున్నాయో పరిస్థితులు అని భయపడుతూ జీవిస్తున్నటువంటి అనుభవము ఏలా లోయ అనుభవము. ఈరోజు ఈ అనుభవంలో ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. భయపడుతూ బ్రతుకుతున్నటువంటి అనుభవాలు ఈరోజు నీకు ఉన్నాయా? గొలియాతు వంటి ఒక సమస్యని ఎదురుగా నిలబడినప్పుడు, గొలియాతు వంటి ఒక ప్రాబ్లం నీకు ఎదురుగా నిలబడుతున్నప్పుడు, ఎలా లోయలో ఆ రోజు ఇశ్రాయేలీయులు భయపడినట్లుగా ఈరోజు భయపడుతూ జీవిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. ఎలా లోయలో భయముతో కూడినటువంటి జీవితాలు జీవిస్తున్న వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. ఆ లోయలో వారు యుద్ధము చేయలేక, పోరాడలేక, ఏమాత్రం కూడా విజయం పొందుకోలేక, వారు ఎటు తోచని స్థితిలో, తమకు దిక్కు తోచని స్థితిలో కనబడుతూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కొండలకు, సినాయి కొండ మీద, మరియా పర్వతం మీద అక్కడ మాత్రమే ప్రత్యక్షమై దేవుడు కాదు, ఆయన లోయలో కూడా ప్రత్యక్షమై లోయ అనుభవాలలో కూడా తన బిడ్డలకు తోడుగా ఉంటూ విజయమునిచ్చు దేవుడుగా కనబడుతున్నాడండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎలా లోయలో గొలియాతు వంటి ఒక పెద్ద సమస్య ఎదురు వచ్చినప్పుడు దావీదు ముందుకు వచ్చి, నేను యుద్ధము చేస్తాను, ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయునికి వ్యతిరేకంగా నేను యుద్ధము చేస్తాను అని దేవుని నామము పేరట, దేవుని పేరట ఆ గొలియాతుపై యుద్ధం చేయడానికి వెళ్ళాడంట. ఆ 17వ అధ్యాయములో 45వ వచనం చూస్తే దావీదు చెప్తున్న మాటలు ఏమని, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని, ఎలా లోయలో కూడా దేవుడు ఉన్నాడని లోక నివాసులతో తెలుసుకున్నట్లు ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములు ఆకాశ పక్షులకు, మృగములకు ఎత్తును అని చెప్పి, వెంటనే యెహోవా కత్తి చేత ఈటి చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలిసి కొందరు యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని ఆ ఫిలిష్తీయుడు మరి గొలియాతును దావీదు చంపినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలా లోయ భయపడుతున్నటువంటి ప్రజలకు సాదృశ్యంగా కనబడుతుంది. ఏలా లోయ ఏ డెసిషన్ తీసుకోకుండా ముందడుగు వెయ్యాలంటే ఎన్నో ఆలోచనలు, ఎన్నో టెన్షన్స్ తో బ్రతుకుతున్నటువంటి వారికి సాదృశ్యంగా కనబడుతుంది. ఎందుకంటే ఏలా లోయలో గొలియాతు ఉన్నాడండి, గొలియాతు ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఏలా లోయ అనుభవంలో ఉన్నటువంటి వారు అనేకులు, భయపడుతూ బ్రతుకుతున్నటువంటి వారు మీలో అనేకులుగా కనబడుతూ ఉన్నారు. ఒక స్టెప్ తీసుకోవడానికి ఎంతో ఆలోచిస్తూ ఉన్నారు. ముందుకు వెళ్తే మా ఎదుట ఉన్న సమస్య మాకంటే పెద్దది, మేము వాటిని ఏమాత్రం ఎదిరించలేమో, మా ఎదురు ఉన్నటువంటి పరిస్థితి we cannot face it, we cannot overcome it, వాటిని ఎదిరించలేము, వాటిని జయించలేము అనే ఆలోచనతోటి భయపడుతూ జీవిస్తున్నటువంటి ఏలా లోయలో ఉన్నటువంటి వారికి ప్రవహిస్తున్న మాట, ఏలా లోయలో ఉన్నటువంటి వారికి నేను తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు కొండలకు మాత్రమే కాదు, లోయలకు కూడా దేవుడే ఉన్నాడండి. ఏలా లోయలో దేవుడు తన బిడ్డను దావీదును ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతుపై విజయమునిచ్చినట్లుగా ఈనాడు భయముతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్న నీ జీవితంలో ప్రతి గొలియాతుని దేవుని నామములో సంహరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు లోయలకు, లోయలో ఉన్న వారికి కూడా దేవుడే ఉన్నాడండి. కాబట్టి మొదటి లోయ వి కాల్ ఇట్ యాజ్ ఎ వ్యాలీ ఆఫ్ బ్యాటిల్స్, వ్యాలీ ఆఫ్ ఫియర్. భయముతో జీవిస్తున్న బ్రతుకులకు సాదృశ్యము, యుద్ధము భూమికి సాదృశ్యము. అటువంటి లోయలో మన దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా.
భయంతో బ్రతుకుతున్నటువంటి వారికి దేవుడు చెప్తున్న ఆ లోయలో నేను వస్తాను, నీకు విజయమనిస్తాను, నీ ఎదుట ఉన్న గొలియాతును తప్పించబోతున్నాను, ఎందుకంటే నేను లోయలలో కూడా ఉండు దేవుడను. దేవునికి మహిమ కలుగున గాక. రెండవదిగా 23వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ రెండవ లోయ వ్యాలీ ఆఫ్ డార్క్నెస్, గాఢాంధకారపు లోయ. ఈ లోయ ఎవరి గురించి, దేని గురించి దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు? దావీదు జీవిత కాలంలో దేవునితో అభిషేకించబడినప్పటికీ హీ వాజ్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. హీ వాజ్ అనాయింటెడ్ టు బి ఏ కింగ్. రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ ఇంకా రాజు కాక మునుపే తనకు ప్రాణహాని కలిగినట్లుగా బైబిల్ మనకు సెలవిస్తోంది. సౌలు రాజు దావీదును చంపుటకు ఎన్నో ప్రయత్నములు చేసినట్లుగా బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది. అయితే ఆ సమయంలో దావీదు తన ప్రాణమును కాపాడుకోవడం నిమిత్తము ఎన్నో ప్రయాణాలు చేశాడండి. తన ఇంటి నుంచి పారిపోయాడు, ఆ రాజ్యం నుంచి పారిపోయాడు. చివరికి కారడవులలో, అరణ్యములలో, గాఢాంధకారపు లోయలలో తను సంచరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎన్నో పర్యాయములు తను ఒంటరిగా జీవించినటువంటి వ్యక్తి, అంధకారమయమైనటువంటి జీవిత అనుభవం కలిగినటువంటి వ్యక్తి దావీదు భక్తుడు. అటువంటి అనుభవాలు వెళ్తున్నప్పుడు తను ఎటు వెళ్తున్నాడో తనకు తెలియడం లేదు, ఏ మార్గం వెళ్తున్నాడో తనకు తెలియడం. ఎందుకంటే వెనక సౌలు తనను చంపుటకు బయలుదేరి ఉన్నాడు. తన సేవకులను, తన సైనికులను పంపించి దావీదు ప్రాణమును తీటుకు ఆయన ఎంతగానో సిద్ధముగా ఉంటూ వెంబడిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దావీదు ఎటు వెళ్తున్నాడో తెలియదు. తన మార్గమంతయు కూడా అంధకారమయమైపోయింది. చీకటి మార్గము, వెలుగు చూపించేవారు లేరు, సరైన మార్గం చూపించేవారు లేరు. ఏ ఒక్క స్థలం అయితే క్షేమమో ఆ క్షేమకరమైన స్థలమును కనుగొనుటకు కూడా ఏ మాత్రము కనబడినటువంటి ఒక అనుభవాన్ని దావీదు తన జీవితంలో కలిగి ఉన్నాడు. అందుకని చెప్తున్నా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను కానీ నేను భయపడలేదు. హల్లెలూయా. ఎందుకంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీవు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును. భక్తుడైన దావీదు తన అనుభవాలలో తను చెప్తున్న మాటలు ఏంటంటే, గాఢాంధకారపు లోయలలో సంచరించినటువంటి నాకు ఏ మనుషులు నా పక్కన లేకున్నప్పటికీ కూడా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ దేవుడే నన్ను క్షేమంగా కాపాడి నడిపించాడు. ఆ దేవుడే నన్ను మీ అందరి మీద కూడా అధిపతిగా, రాజుగా నియమించాడు. ఆ దేవుడే ఈ రోజు పరిపాలించినటువంటి ఒక స్థానములో నన్ను పెట్టి ఉన్నాడు. బట్ ఐ వాజ్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డార్క్నెస్. నేను గాఢాంధకారపు లోయ అనుభవంలో నేను వెళ్ళి ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఈ గాఢాంధకార లోయ అనుభవాలు ఉన్నాయండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. బికాస్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా చీకటిగా కనబడుతుంది. ఏ మార్గం వెళ్ళాలో తెలియడం లేదు, ఏ దిక్కును వెళ్ళాలో తెలియడం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డార్క్. సంపూర్ణంగా అంధకారమయమైపోయింది నీ జీవితము. ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నావు, ముందుకు వెళ్ళలేకపోతున్నావు, నీకు మార్గం కనబడటం లేదు, ఒక ప్లేస్ కనబడటం లేదు. లార్డ్, వాట్ షుడ్ ఐ డూ? గాఢాంధకారపు లోయలో బ్రతుకుతున్నాను దేవా, నా ప్రాణం తీజూచుటకు అనేకులను వెంబడిస్తున్నారు దేవా, వాట్ షుడ్ ఐ డూ అని బాధపడుతున్న నీకు ప్రభు చెప్తున్న మాట, ఈ గాఢాంధకారపు లోయలో ఉన్నటువంటి నీకు నేను తోడుగా ఉంటాను. ఆమేన్. ఆనాడు భక్తుడైన దావీదుకు గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ ఏ అపాయం కలుగకుండా కాపాడిన దేవుడు ఈ రోజు చీకటి బ్రతుకులలో జీవిస్తున్న వారికి ఒక గొప్ప ఆశను దేవుడు దయచేస్తున్నాడు. ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను ఉంటాను. ఎవరు నీ దగ్గర రావడానికి కూడా ఆలోచన చేసి భయపడుతున్నప్పటికీ కూడా, ఎవరు నీ తోడు ఉండడానికి కూడా అసలు మార్గమే తెలియకుండా వాళ్ళు దూరం అవుతున్నప్పటికీ కూడా, ఈ చీకటి అంధకారమయమైపోయినటువంటి నీ జీవితంలో ఈ లోయలో నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభు ఒక వాక్కును నీకు ఇస్తున్నాడండి. బికాస్ ఎందుకంటే మన దేవుడు కొండలకు మాత్రమే కాదు, లోయలకు కూడా దేవుడై ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో కూడా అటువంటి అనుభవం ఉన్న వారికి కూడా దేవుడు తోడుగా ఉన్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. మూడవ మాటగా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను,
నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఇక్కడ మూడవ మాటలు మనకు కనబడుతున్నటువంటి లోయ, ఏ లోయ అంట? ఎండిన ఎముకల లోయ, వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్, నిరీక్షణ లేనటువంటి లోయ, ఎండిన ఎముకల లోయ. ఆ లోయలో యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చి యెహెజ్కేలు భక్తుడిని ఆ లోయలోనికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎండిన ఎముకల లోయ, ఆ లోయలో ఏమున్నాయి? అన్నీ కూడా ఎండిపోయినటువంటి ఎముకలు మాత్రమే ఉన్నాయి. అంటే అనేకులు కూడా మృతి చెందినటువంటి శవములు, వారి యొక్క చనిపోయినటువంటి తర్వాత వారి యొక్క ఎముకలు, వారి యొక్క కళేబరములు అక్కడ ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. అది దేవుడంట ఆ ఎండిన ఎముకల లోయలోనికి యెహెజ్కేలు భక్తుని తీసుకువెళ్ళాడంట. అంటే ఎండిన ఎముకల లోయలో మాట్లాడే వ్యక్తులు లేరు, వినువారు లేరు. ఎందుకంటే ఎండిన ఎముకలు, చనిపోయేటువంటి వారు ఎండిన ఎముకలు మాట్లాడవు, వినవు, జీవము లేదు. అటువంటి స్థలములో, ప్రదేశములో దేవుడు యెహెజ్కేలును పంపి ఉన్నాడు. ఈరోజు ఎండిన ఎముకల లోయ అనగా ఏ ఆశ లేని, నిరీక్షణ లేని, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి చెప్పబడుతున్నటువంటి అనుభవం ఇది. ఎందుకంటే ఎండిన ఎముకల లోయలో సహాయం అనేది సాధ్యము కాదు, ఎవరు కూడా సహాయం చేసే ఉండరు. ఒక హోప్ అనేది లేదు, ఒక హోప్లెస్ సిచ్యువేషన్, హోప్లెస్ ప్లేస్ కి సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఎండిన ఎముకల లోయలో దేవుడు యెహెజ్కేలు చెప్పిన మాట అంటే, ఎండిన ఎముకలతోటి నువ్వు మాట్లాడుము. అయితే యెహెజ్కేలు గారంట ఆ ఎముకలతోటి మాట్లాడినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలుసుకును అని 7వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 7వ వచనములో, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలిసి కొనను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయేను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువాగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచేది. దేవునికి స్తోత్రములు. ఎండిన ఎముకల లోయలో మాట్లాడినటువంటి పనికిరానటువంటి ఎముకలు మాత్రమే ఉన్నాయండి. కానీ ఆ లోయలో దేవుడు తన వాక్కును పంపాడండి. హల్లెలూయా. ఆ లోయలో దేవుడు తన వాక్కును పంపాడంట. ఆ ఎండిన ఎముకల లోయలోనికి దేవుడు తన వాక్కును పంపాడు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎండిన ఎముకల లోయ అనుభవంలో నీవు జీవిస్తున్నావు అని ఖచ్చితంగా చెప్పగలను. నీ మాటను వినేవారు లేరు, నీ బాధను అర్థం చేసుకునేవారు లేరు. బికాస్ యు ఆర్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్, ఒక హోప్లెస్ సిచ్యువేషన్, ఇంకా ఆశ లేదు. అండ్ కంప్లీట్లీ ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్, నా జీవితం యొక్క ముగింపు అని నీవు ఇప్పుడు తలంచుచున్నావు. నేను ఇంక ఏమి చేయలేను, బికాస్ ఐ ఆమ్ ఇన్ ద ప్లేస్, నేను ఉన్నటువంటి స్థలం అటువంటిది. నేను ఎండిన ఎముకల లోయలో ఉన్నాను, అక్కడ నేను ఎవరితో మాట్లాడలేను, మాట్లాడిన నా బాధలు అర్థం చేసుకునే వారు ఎవరు లేరు, సహాయం అందించేవారు లేరు. అండ్ టోటల్లీ నాకు నిరీక్షణ లేనటువంటి స్థలములో దేవుడు నన్ను పెట్టి ఉన్నాడు. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ మై లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్, నా జీవితానికి ఆఖరి రోజు ఇది అని నువ్వు అనుకుంటున్నట్లయితే ప్రభు ఒక హోప్ ఇస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ప్రభు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఎండిన ఎముకల లోయలో కూడా దేవుడు తన వాక్కును పంపే ఆ ఎముకలకు జీవమును ఇచ్చి, అక్కడ మాంసమును ఇచ్చి, ఒక గొప్ప మహా సైన్యమును ఆ లోయలో దేవుడు నిలబెట్టాడంటే దేవునికి మహిమ కలుగును గాక. హోప్ ఇన్ ది హోప్లెస్ ప్లేసెస్, నిరీక్షణ లేనటువంటి స్థలములలో గొప్ప నిరీక్షణ కలిగించు దేవుడు మన దేవుడు. ఏ ఆశ అయితే ఉండదో అటువంటి స్థలాల్లోనే ఆశను కలిగించి నెరవేర్చువాడు మన దేవుడు. ఎక్కడైతే దిస్ ఈజ్ ది ఎండ్ అని అనుకుంటున్నావో, దేర్ ఇట్ సెల్ఫ్ గాడ్ సేడ్ దిస్ ఈజ్ ద న్యూ బిగినింగ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఒక నూతన ప్రారంభం అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎండిన ఎముకల లోయలో ఉన్నటువంటి వాడు మన దేవుడు. ఆ లోయలో ఎవరు లేరు. But we find there was God's word. ఆయన వాక్ శరీరమై ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు, శరీరధారిగా ఈ లోకంకి వచ్చినప్పుడు, యోహాను భక్తుడు 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం చెప్తున్న మాట ఏం చెప్తున్నాడంటే, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము
దేవుని యొద్ద ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అని 14 వచనం చెప్తున్నా. ఆ వాక్యమునే దేవుడు ఎండిన ఎముకల లోయలోనికి పంపి ఉన్నాడండి. హల్లెలూయా. దట్ సేస్ వెరీ క్లియర్లీ, ఎండిన ఎముకల లోయలో ఉన్నటువంటి వారికి, నిరీక్షణ లేని వారికి, ఇంకా ఏ సహాయం నాకు రాదు అనుకుంటున్న వారికి, ఇంకా ఇదే నా జీవితపు అంతము అని అనుకునేటువంటి వారికి, ఇంకా నేను ఏమి కూడా చెయ్యలేను అనేటటువంటి వారికి, ఇంకా నా బ్రతుకుని ఎవరు కూడా అర్థం చేసుకోవాలనేటువంటి వారికి దేవుడు తన వాక్కును, తన వాక్యమైనటువంటి యేసయ్య నా లోయలోనికి పంపి వారికి ఒక నూతన జీవితాన్ని దయచేయబోతున్నాడు. లోయలలో కూడా ఉండే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన కొండలకు మాత్రమే ఇక సిరియనులు అనుకున్నారు ఏమని, ఇశ్రాయేలు దేవుడు యెహోవా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు. కానీ దేవుడు రుజువుపరిచాడండి. లోయ అనుభవాల్లో ఉన్నటువంటి వారికి కూడా తన దేవుడును అని ఈరోజు ఒక 3 మాటలుగా మీ ముందు పెట్టుటకు ప్రభు కృప చూపించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పని ఆశపడుతున్నా. ఎలా లోయలో ఉన్నావా ఈరోజు? భయపడుతూ గొలియాతు వంటి పరిస్థితులు చూసి భయపడుతున్నటువంటి లోయలో ఉన్నావా నీవో? దేవుడు దావీదును వంటి ఒక సహాయమును పంపి గొలియాతును సంహరించబోతున్నాడు. ఈ సమస్యను సంహరించబోతూ ఉన్నాడు యేసు నామములో. హ్యావ్ ఫెయిత్. రెండవదిగా, గడాంధకారపు లోయ అనుభవం ఉన్నావా? ఎటు వెళ్ళాలో తెలియక, మార్గదర్శకము లేక, ముందు వెళ్ళలేటువంటి స్థితి, కనబడేటువంటి స్థితి, ప్రాణ భయముతో భయపడుతూ వెళ్తున్నటువంటి స్థితి, గాఢాంధకారపు లోయలో చీకటి మయంగా మార్చబడినటువంటి జీవితపు లోయలో జీవిస్తున్నట్లయితే ప్రభు వెలుగుగా నీ జీవితం ప్రకాశించబోతున్నాడు. గాఢాంధకారపు లోయలో నీకు తోడుగా ఉండే దేవుడు మన దేవుడు. మూడవదిగా, ఎండిన ఎముకల లోయలో ఉన్నావా? ఆశ లేదు, నిరాశతో ఉన్నావా? నిరీక్షణ లేకున్నటువంటి స్థితిలో ఉన్నావా? నన్ను ఎవరు చూడరు, పట్టించుకొని ఇంక ఇదే అంతం అనుకుంటున్నటువంటి వారికి ప్రభు చెప్తున్నారు, ఎండిన ఎముకల లోయలో యెహోవా తన వాక్యమును యేసయ్యను పంపి జీవముతోటి గొప్ప సైన్యమును లెక్కించలేటువంటి గొప్ప కార్యము చేసేటువంటి వాడు. ఎండిన ఎముకల లోయ అనుభవంలో జీవిస్తున్న నీకు గొప్ప సహాయమును, ఒక నూతన ప్రారంభాన్ని దయచేసేవాడుగా కనబడుతున్నాడు. యెహోవా కొండలకు మాత్రమే కాదు, లోయలో ఉన్న వారికి కూడా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మరి మాటలను విన్న ప్రతి హృదయాన్ని, జీవితాన్ని దీవించమనపూర్వకంగా కోరుకొనిచ్చు. దేవుడు తన వాక్యములు లోయ అనుభవాలు ఉన్న వారికి తన సన్నిధిని ఉంచి కాపాడుతూ దీవించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రములు. అవును ప్రభా, నీవు కొండలకు మాత్రమే కాదు, ఉన్నత స్థల అనుభవాల్లో ఉన్న వారికి మాత్రమే కాదు, లోయల ఉన్నవారికి కూడా, లోయలో అనుభవాలు ఉన్న వారికి కూడా నువ్వు దేవుడివై ఉన్నావు. ఎలా లోయ అంటే భయముతో జీవిస్తున్న వారికి సహాయం పంపే దేవుడవు నీవు. గొలియాతు పరిస్థితులను తొలగించేవాడవు నీవు, గొలియాతు సంహరించేవాడవు నీవు. గాఢాంధకారపు లోయలో ఉన్న వారికి కూడా నీ సన్నిధిని తోడుగా ఉంచి ఆదరించేవాడవు నీవని. ఎండిన ఎముకల లోయలో ఇంకా ఇదే అంతము, నన్ను చూసేవారు, పట్టించుకునేవారు, అర్థం చేసుకునేవారు లేరు, అటువంటి స్థలంలో పెట్టబడి ఉన్నాను అనుకునే వారికి ఒక నిరీక్షణను నీ వాక్కును పంపి ఊహించిన దానికంటే అధికమైనటువంటి గొప్ప సైన్యమును, సహాయమును, ఒక ఆశను ఇచ్చిన దేవా, ఈరోజు ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ లోయలో ఉన్ననో యేసు నామములో ఎలా లోయలో నుంచి పైకి లేవనెత్తుము, గాఢాంధకారపు లోయలో నుంచి బయటకు తీసుకురము, ఎండిన ఎముకల లోయించి బయటకు తీసుకువచ్చి నిన్ను స్తుతించు బిడ్డలుగా మార్చుము. ఇతబడిన మాటలు దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరముల నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈసిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు
అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకు ఎంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడినటువంటి వివరములు సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలుభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.